రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి రసవత్తంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి మొట్టమొదటి నుంచి కూడా ఈ రోజు వరకు ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. షర్మిల వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు అంశంపై కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నించాం. సార్ చెప్పండి, చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీ నేతలంతా కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోపక్క పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా ఆమె ముఖ్యమంత్రిపై అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? కొంచెం ఆడలేనమ్మ వచ్చి మధ్యలోమే పడిందంట, అట్లా ఉంది ఈమె వ్యవహారం. ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఆడపిల్లే. అందుకనే నేను తెలంగాణ పిల్లనయ్యాను, మురుసుపల్లి అనిల్ శాస్త్రి భార్యనయ్యానని చెప్పి చెప్పుకుంటూ, ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ తెలంగాణ పోయి తెలంగాణలో పార్టీ స్థాపించి ఆ పార్టీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి వైఎస్ఆర్ పేరు పెట్టి ఆ వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్టీపీ అని పెట్టి కట్టగట్టి కార్యకర్తలకు తెలియకుండా తీసుకుపోయి రాహుల్ గాంధీ కాళ్ళ కాడబెట్టి నిలువున అమ్మి మోసం చేసి నాశనం చేసిన షర్మిలా శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అంటే అక్కడ నీకు గెలిచేదానికి చేతగాక ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడినా ఇక్కడ చెల్లుతుందంటే ప్రజల మనోభావాలు దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి, వైఎస్ షర్మిలారెడ్డి కాదు, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి. నువ్వు ఒక పంతులకి పెళ్ళానివి. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద నేమ్ ఆఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మీరు మురుసుపల్లి వారు, మురుసుపల్లి అనిల్ గారి భార్య, అనిల్ శాస్త్రి గారి భార్య షర్మిలా శాస్త్రి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏకైక వారసుడు. ఆంధ్ర రాష్ట్రానికి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మేలు చేస్తానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర వారసుడు.